మీనరాశి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారాలు చేసుకోవాలి మనందరం కూడా. అదేవిధంగా మాకు ఈ మంత్రాన్ని ఉపదేశించి మాకు ఈ పాట పాడుకునేటటువంటి మహద్భాగ్యాన్ని, అదృష్టాన్ని కలిగించినటువంటి నా గురువు మరి సుందర చైతన్యానంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. ఈ యొక్క మీనరాశి, ఈ మీనరాశిలో మనకి ఏమిటండి, చిన్నప్పటి నుంచి పుట్టి తర్వాత మధ్యలో పెద్ద అవుతాం, మరి వార్ధక్యంలో మరణిస్తాం, అంతం వరకు జరిగేటటువంటి కొన్ని సంఘటనలు చెప్పుకోవాలి మనం. ఎలా ఉంటారో ఆ లక్షణాలు ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్లో మీకు జరిగినటువంటి కొన్ని కొండ గుర్తులు. అదేవిధంగా మనకి ఈ నెలలో మే నెల 2025 సంవత్సరంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను మనం ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు మహామేధావులు. మీరంతా తంత్రవేత్తలు, మంత్రవేత్తలు అండోయ్. ఇప్పుడు వశీకరణాల కోసం ఇప్పుడు మనం అఘోరిని చూస్తున్నాం కదా. అఘోరి ఆ వర్షిణిని తీసుకుపోయింది కదా, ఆ వర్షిణి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమండి అఘోరి వశీకరణ ఏమన్నా మంత్రాలు చేస్తాడా, లేకపోతే ఏమన్నా ఈ యొక్క మందు పెట్టేశాడా అని అంటే, అప్పుడు అందరూ అలాంటి మందులు కిందలు ఉండవురా నాయన, వశీకరణాలు ఉండవురా నాయన అని నేను చెప్పినా సరే, నీ క్యారెక్టర్ వల్ల, నీ యొక్క మంచితనం వల్లే అవతల వాళ్ళు ఇష్టపడతారు. ఇది దైవ సత్యం. రాధ ఏమన్నా కృష్ణుడికి మందు పెట్టేసిందా, లేదా కృష్ణుడు ఏమన్నా రాధకు పెట్టేశాడా? అలాంటివి ఉండవురా నాయన అని చెప్పినా సరే, ఏమన్నా పెట్టేశారని యాంకర్లు అడగడం, వీళ్ళు రెచ్చిపోయి చెప్పడం, వీళ్ళు కూడా వశీకరణాలు మందులు ఉంటాయండి, ఉంటాయి, ఏదో పెద్ద వీళ్ళు తయారు చేసేసినట్టు. రక్తాభిషేకాలు చేసేయాలంట, భూత ప్రేతాల పిశాచాలకి శ్మశానాల్లో చేసేయాలట, ఏవేవో సాధనలు చేసేయాలని చెప్తున్నారు. వీళ్ళకి అవన్నీ ఇంప్రాక్టికబుల్ నాన్సెన్స్ అంతా ప్రీచ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కాదు. కానీ ఈ మీనరాశి వాళ్ళని మాత్రం ఒకటి చెప్పొచ్చండి, మీకు వశీకరణాలు ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేకుండా వశీకరణ శక్తి మీలో ఉంటుందన్నమాట. అంటే మెస్మరైజింగ్ పవర్ ఉంటుంది మీకు. మీనరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మీరు. అయితే కన్సిస్టెన్సీ తక్కువగా ఉంటుంది. మీకు కావాల్సిన పని మీరు ఎలా చేయించుకుంటారంటే, అవతల వాళ్ళతో నాకు ఈ పని కావాలి అని చేయించుకోరు. మీ అమ్మ మీ నాన్న ఏమండే అని చెప్పేసి అవతల వాళ్ళ చేత చెప్పించి ఏదో రకంగా సందర్భం క్రియేట్ చేసి చాలా తెలివిగా మీరు పూర్తి చేయించేసుకుంటారు. ఐ అడ్మైర్ యువర్ టాలెంట్ మై బాయ్. మీనరాశి వాళ్ళు అయితే వీళ్ళు స్పృద్రూపులు, మంచి రూపవంతులు, కొరమైన చాంపలాగా ఇలా పట్టుకుంటే జారిపోతారు. అసలు ఈ మీనరాశి వాళ్ళందరికీ తెలియని రహస్యం ఏంటో తెలుసా మీకు? ఏమైనా కష్టాలు వచ్చేస్తున్నాయండి అంటున్నారు కదా. మీరు అసలు చేపలు తినకూడదు, కొరమైన చేపలు అసలు తినకూడదు. మరి మాకు ఇష్టం అండి అంటే ఎవడు పాటిస్తున్నాడు ఇప్పుడు? కాబట్టి ఏం చేస్తాం, తినేస్తే తినేయండి. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా ఇంటెలిజెన్స్, సో క్రియేటివిటీ, ఆకర్షణీయమైనటువంటి రూపం, ప్రేమ 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 అంటూ ఈ మీనరాశి వాళ్ళు ఇతరుల వెనకాల పడతారు. అవతల వాళ్ళు కూడా ప్రేమ 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 అంటూ మీనరాశి వాళ్ళ వెనకాల పడతారు. జోగి జోగి రాసుకుంటే ఏమవుతుంది, బూడిద రాలుతుంది. కృష్ణుడి వెనకాల పడండి రా బాబు, రాధమ్మ తల్లి వెనకాల పడండి రా అంటే వీళ్ళ వెనకాల ఒకళ్ళు పడి 6 నెలల్లో డైవర్సులు, 6 నెలల్లో బ్రేకప్లు. వర్షిని మన అఘోరి కూడా బ్రేకప్ అలాగే అయిపోద్ది, చూస్తూ ఉండండి. ఇకపోతే మనకి ఈ మీనరాశి వాళ్ళంతా కూడా
ఏం చేయాలి? ఉద్యోగాలు కావాలి, అందరికీ కూడా వచ్చేస్తాయి. పెళ్ళి అంటారు, పెళ్ళి అయిపోద్ది. ఇంకేం కావాలి చెప్పండి మీకు? ఎంజాయ్మెంట్స్ అంటారు, ఎంజాయ్మెంట్స్ కూడా అయిపోతాయి మీకు. లాటరీలు గీటర్లు సంపాదిస్తారు, అమ్మి పడేస్తారు. అమ్మి పడేసే ధైర్యం వీళ్ళు ఒక్కరికే ఉంది, ఈ యొక్క మీన రాశి వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. డోంట్ కేర్ అంటారనమాట. మరి మే నెలలో మరి అన్నీ కొన్నే తెలుసుకోవాలి, అన్నీ ఎక్స్ట్రాలు చేసి ఎక్కువ ఒకేసారి తెలుసుకోకూడదండి. కాబట్టి వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఒక గురువు దగ్గర నుంచి కొంచెం ఒక లైనే చెప్పాలన్నమాట. మీకు అన్నీ చెప్పేస్తుంటే అసలు వాల్యూ తెలియట్లేదు. నా వాల్యూ, దిస్ ఇస్ లార్డ్ కృష్ణ, ప్రే హిమ్. ఓకే. ఇకపోతే మే నెల 2025 సంవత్సరంలో ఏం జరుగుతుంది అండి అంటే, చక్కగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. మీ ఏలినాటి శని తీసుకెళ్ళి మేషరాశి వాళ్ళకి అంటించేశారు కొంచెం. కాబట్టి మీ బాధలన్నీ అవతల వాళ్ళకి చెప్పుకుంటారండి ఫోన్లు చేసి. మీ లవర్స్కో లేదా తెలిసిన వాళ్ళకో అంటించేశారా లేదా? మీ మనసు తేలికైపోయిందా లేదా? మీరు చెప్పేశారు, చెప్పాల్సింది, మీ డ్యూటీ అయిపోయింది. వాళ్ళు మడాష్. ఇంకా అలాగా మేషరాశి వాళ్ళు మడాష్ అంటించేశారు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కగా సంపాదన వస్తుంది, అధిక సంపాదన వస్తుంది. ఖర్చులు బాగా ఖర్చు పెడతారు. తర్వాత బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఇకపోతే అప్పుల బాధలండి, అసలు సతమతమైపోతున్నాం. ఏం చేస్తామయ్యా అప్పులు చేసిన తర్వాత? పోతాయి నెమ్మదంగా, ఆగు. మరి ఇప్పుడు మే 30 తర్వాత 2025 సంవత్సరం తర్వాత గురుడు మనకి మే 14 నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి అక్టోబర్ 18న వస్తాడు. అప్పుడు బాగుంటుంది మీకు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఆగాలి. మరి నువ్వు అప్పులు చేసేసి, నువ్వు పాపాలు చేసేసి, నువ్వు తప్పులు చేసేసి రావట్లేదు, గ్రహాలు రావట్లేదు, డబ్బులు ఏమంటే చాలా కష్టాల్లో పడిపోతుందండి. ఎవరికి కావాలి నీ కష్టాలు? నీకు నువ్వు తెచ్చుకున్నావు కష్టాలు. బుద్ధి కర్మానుసారిని నీ కర్మలే వల్లే నీకు కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఎవరు పడితే అలా గురువులు అయిపోతుంటే ఆదిశంకరులు ఏమైపోతాడు? అప్పుడు బోధించి మరి మామూలు వాళ్ళు చెప్పినప్పుడు వింటే కష్టాలే వస్తాయి. మరి అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు జాతకాలు చెప్పడాలు, బస్సు కండక్టర్ల గురువులు, పోర్లే పాపం అందరూ సినిమా యాక్టర్లు గురుగారు ఇంటర్వ్యూలు చేయడాలు గురుగారు అలాగే ఉంటాయి. మరి అలాగా మరి అసలైన గురువులు పోయే. మా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, సామ్వేదం పోయే, వద్దిపత్తి పద్మాకర్రావు గారు, నండూరి గారు నో ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మరి అసలైన జ్ఞానం ఎక్కడికి పోతుంది? ఎలా వస్తుంది? రాదు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏలినాటి సమయంలో గ్యాప్ వస్తుంది నాలెడ్జ్లో. ఆ నాలెడ్జ్ని మీరు బ్రిడ్జప్ చేసుకోవాలన్నమాట. అండ్ యూ హ్యావ్ టు ఫిల్ అప్ ద గ్యాప్, యూనో. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అనేకమైనటువంటి వింతలు విశేషాలు జరుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి అప్పుడే సంతానం కలగదు. అండ్ ఈ యొక్క పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కలదు. మీ వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించండి. మరి ఫ్రీగా చక్కగా నాన్ కమర్షియల్ బేసిస్తో మరి మేము చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దాన ధర్మాలు చేయాలి, గుర్తుపెట్టుకోండి. మన ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుంది. కర్మలు పోవాలంటే పేదవారికి దానం చేయండి, సాధువులకు దానం చేయండి, అనాథ పిల్లలకు దానం చేయండి. ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. మేమేమి చెప్పబడి స్టూపిడ్ ఫెలోస్, ఇడియట్ ఫెలోస్ ఉన్నారు. అనాథ పిల్లలకు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు. మీ జాతకాలు మారిపోవాలా? ఎముడేమన్నా పిచ్చోడా? మీరు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా హరించుకుపోద్ది దాన ధర్మాలు చేయకపోతే. బీ కేర్ఫుల్. నేను చెప్పేది నగ్న సత్యం, హార్ష్ అయినా సరే నేను చెప్తున్నాను. యూ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ. డబ్బులన్నీ సంపాదించుకోవడం, మీ బాడీనే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు మీరు. గిళ్ళులు ఉంటాయా మీకు? అంత గట్టిగా మా గురువుగారులు చెప్పలేకపోవచ్చు మొహమాటాల వల్ల. మేము చెబుతాం. సో పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క
మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి ఇంట్లో. అలాగే రావి చెట్టు చుట్టూ తిరగండి, చక్కగా ప్రదక్షిణాలు చేయండి. తర్వాత 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా మీ యొక్క జీవితం ఉంటుంది. శుభమస్తు. గురుదేవ కృష్ణ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురును అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి. ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది, అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి, కొన్ని చెప్పుకుందాం. వాళ్ళ యొక్క లక్షణాలు, జనరల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని, ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో 2025 సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే ఏంటో తెలుసా అండి? వినయానికి మారుపేరు. ధనుస్సు రాశి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటారు చూసారా, ఏ వీధిలో అద్దెకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? ఆ సాధువు తన మానాన్ని తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, ధనుస్సు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళనివ్వరు ఆ వీధి చివరి వరకు. ఆడు భయపడిపోతాడు. అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి. ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి, అంత వినయం ఉంటుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి ధనుస్సు రాశి వారు మనం ఏం చేస్తామండి చెప్పండి? పొట్టిగా ఉంటారు, మీడియంగా. పొడుగ్గా ఉండాలంటే ఎట్లా? డిఎన్ఏ ప్రాబ్లం. లాస్ట్ జన్మల్లో పొడుగున్న వాళ్ళకి పెద్ద తల ఉండదండి, పొట్టుగా ఉన్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు. పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకనే. తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది. మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే అబ్బబ్బబ్బబ్బా, బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మదేవుడు అనమాట. అంత బాగుంటారు మా గురువుగారు. వీళ్ళంతా కూడా వివేకవంతులు, జ్ఞాన సంపన్నులు. రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గట్టంట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట. అది అలా ఉండాలన్నమాట. ధనుసు రాశి వాళ్ళు మీరందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన. అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు. మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు, అఘోరికి నెల పట్టుకున్నాడు, అఘోరి మాత్రం అఘోరి అని అలాంటి వాళ్ళు పట్టుకుంటే ఏమవుద్ది చెప్పు? అసలు నిజంగా నాకు అర్థం కాంది అండి ధనుసు రాశి వారు. ఇప్పుడు మన అఘోరి ఉన్నాడు కదా, వాడు కూడా పోయింది ఏంటండి వర్షిని. ఇప్పుడు చాగంటి కోడేశ్వరరావు గారు ఉన్నారు, మరి మన గరికపాటి గురువు గారు ఉన్నారు, మా గురువులు వీళ్ళు. సామ్యవేదం గారు, వధిపతి గారు, తర్వాత నండూరి గారు, మా చెల్లె సత్యభామ, ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే వెళ్ళలేదు. చిన్నజీర స్వామి, మా సుందర చైతన్య స్వామి, మా గణపతి స్వామి, వీళ్ళ కనబడలేదండి. ఆడు కూడా పోయింది ఏంటండి బాబు, నాకు అసలు పిచ్చెక్కిపోతుంది. అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు. యు ఆర్ ఇంటెలిజెంట్స్, యు ఆర్ మేధావులు, యాక్టివ్ పర్సన్స్ యు ఆర్. అండర్స్టాండ్? యు విల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు. ఇకపోతే టైం బాగాలేదు మీకు. అర్ధాష్టమంలో బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు. రవి జస్ట్ మొన్నే మే 13న ఏప్రిల్ 13న మనకి ఈ మేష రాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఈ యొక్క శని, ఈ గ్రహాలు 4 కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట. దంచవే మేనత్త కూతురు అన్నట్టు దంచేస్తున్నాయి అవి. కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అరే ఇదేంటారు నాయన, నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను, ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన, పొలోమని నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు, పొలోమని నేను చెప్పిందల్లా ఆర్డర్ వినేవారు. వాట్ ఈస్ దిస్, వాట్ హ్యాపెన్ టు మీ? ఎందువల్ల అంటే, ఎందువలన అంటే అందువలన ఆ పాట ఉంది కదా, అలా అయిపోయింది పరిస్థితి. అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా. చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి. చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అందులో ప్రాబ్లం లేదు. డబ్బు వచ్చినప్పుడు ఇంకేముంది చెప్పండి. ఇంకా
ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే 29, 2025 సంవత్సరం. సో యూ విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్. అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి, ఫారెన్ వెళ్ళిపోతారు మీరు. ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి. మరి అక్కడ ఉన్న వాళ్ళు అంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుస్సు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు, పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు, దైవ ఆరాధన, ఆశ్రమాలు, స్కూల్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు. డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్, వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఆనరబుల్ జడ్జెస్, వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా 2-3 రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. చక్కగా స్టూడెంట్స్ చదువుకుంటారా అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్, వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు. ఇంకేం కావాలనైనా మీకు, మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొని ఇచ్చినట్టు అయిపోయిందిరా బాబు. చదవండిరా నాయన, చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా. ఏ అబ్బారిని నమ్మకూడదురా నాయన, ఒక్క మా కృష్ణుని తప్ప. హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణుని, పాపం వాళ్ళే విడిపోయారురా. రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి. మరి ఆఫ్టర్ వీళ్ళు ఎందుకు ఎవర్రా? రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణులు అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ ఇచ్చేసారా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు. మరి రాధాకృష్ణులు పట్టుకుంటే మాకే హ్యాండ్ ఇచ్చారే, లవర్ అనుకోకరోయ్. నో లవర్స్ మన విషయంలో. మీరే రారా బాబు, నాకు నా ప్రేక్షకులు, నా వాళ్ళే మాకు ప్రేమికులు. విన్నావనైనా? ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్. ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి వర్షనికి అఘోరి అయిపోవాలని ఉంది, దాని కోరిక అది. మనమేమో ఇండియాని కదిపేయాలా అని మన రాధాకృష్ణులు పట్టుకుంటే ఏం కదిపేశాంరా? మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జాతకం చాలా బాగుంది. మీరు మనుధర్మశాస్త్రం చెప్తోంది 10% పేదవాళ్ళకి సేవలు చేయాలని. ఒకటి వికలాంగులు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదో, పాషాండాలు అయిపోయారు. అదే లవర్లు పార్టీలు అడిగితే ఆ దడక్కపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్, బిర్యానీ తింటావా, ఇది తింటావా, అది తింటావా అని ఇస్తాం. మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు? సాధువులు కనబట్టలేదురా? మా ఆనంద్ మరి సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు, మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో. దర్ ఆల్ ఐఐటియన్స్ అండ్ ద మెడికోస్. వాళ్ళ నాన్నను మా భవేశానంద అవధూత కాల్కటాలో ఉంటాడు. ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫోన్ నెంబర్. ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు ఆనంద్ మార్గ్లో. మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు 89 years? డబ్బులు ఎవరిస్తారు చెప్పు? సవితానంద, డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు. ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు, పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయారు. మేము అలవాట్లో నడిచాం. కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి, చక్కగా చదువుకోండి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, క్యాన్సర్ వచ్చేస్తుంది తెలుసా, లైట్ల కింద చెప్తున్నాను నేను. మా వాళ్ళు మా దత్తు వానర్ లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు, వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు. రేడియేషన్, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. మేము బతికేది చాలా తక్కువ కాలం. మీకోసం 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 అర్థం చేసుకోండి, మారండి. ఇక పరిహారాలు మీరేం చేయాలా? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగునిచ్చి పేద ప్రజలకి, పేద ప్రజలంటే పేద పంతులు ఉన్నారు కదా, వాళ్ళకి దానం చేసేయండి రా, దర్జాగా చేసేయండి రా బాబు, పిసనార్థనాలు చేయకండి. అలాగే చక్కగా ఈ రావి చెట్టు చూసుకోండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు,
ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 మా గురుగారు చూసారా సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది. మా మాస్టర్ని మర్చిపోకుండా, మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం. బాగుపడండి, మంచిగా ఉండండి. శుభమస్తు.